ఈరోజు రెసిపీ టేబుల్‌లో చేపలను ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం. అంటే పెద్ద చేపలను ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన దగ్గరున్న చేపకు ఈ పులుసునంతటిని తీసివేయాలి. పులుసు అంటే పైన ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా! తెల్లగా ఉంటుంది. ఇదన్నమాట. ఈ పులుసును మొత్తం ఇలా కత్తిపీటతో గానీ, చాకుతో గానీ తీసివేసి క్లీన్ చేసుకోవాలి. చేపను క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాసెస్ అదన్నమాట. ముందుగా మనం చేపలు తీసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడుక్కొని, తర్వాత పులుసును తీసివేసుకోవాలి. రెండు వైపులా పులుసును తీసుకున్న తర్వాత సైడునున్న ఈ మొప్పలను కట్ చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఇంట్లో ఇలా చేపను శుభ్రం చేసుకోవట్లేదు. బయటే చేయించేసుకుంటున్నారు. కాకపోతే మనం ప్రాసెస్ అనేది తెలుసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను. ఇలా సైడునున్న ఈ మొప్పలను కూడా కట్ చేసుకోవాలి. తర్వాత తల దగ్గర ఉన్న రెండు వైపులా ఉన్న వీటిని కుహరాలంటారు. వాటిని తీసివేసుకోవాలి. ఇలా ఓపెన్ చేస్తే దానికదే ఓపెన్ అవుతుంది. ఒక చేత్తో పట్టుకుని రెండవ చేత్తో కట్ చేసుకోవాలి. కత్తితో కన్నా కత్తిపీటతో బాగా ఉంటుంది. తర్వాత ఈ లోపల ఉన్న వేస్ట్ పదార్థాలని ఇలా చేత్తో లాగివేయాలి. ఇదంతా అనవసరమైన పదార్థం. దీన్ని తీసివేసిన తర్వాత తోక దగ్గర ఉన్న పులుసును కూడా తీసివేసి ఇలా కట్ చేయాలి. తోకను తీసివేయాలి. తోకను తీసిన తర్వాత తల దగ్గర కొంచెం కిందకు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత తల దగ్గర ఉన్న వేస్ట్ పదార్థాలన్నిటిని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ లోపల సంచిలాగా ఉంటుంది. అది చేదుకట్టు అంటారు. దాన్ని కూడా తీసివేసి ఇలా మిగిలి ఉన్న ఈ చేపను సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ చేప పేరు పులస. ఈ చేప గోదావరికి వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఈ చేప వస్తుంది. నేను ఆల్రెడీ పులుసు ఎలా తయారు చేయాలో రెసిపీ టేబుల్లో పెట్టాను. అదే పులస చేపను ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియో మీ గురించి చేస్తున్నాను. ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ముక్కలు లావుగా ఉంటే అంత టేస్ట్‌గా ఉండదు. అంటే కారం, ఉప్పు బాగా ఎక్కువ కాబట్టి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత రాళ్ల ఉప్పు లేదా కళ్ళు ఉప్పు వేసుకొని మొత్తం చేపలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ఉప్పుతో కడుక్కోవడం వలన చేపల్లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ పోతాయి. అలాగే నీసు వాసన కూడా ఉండదు. చేపలు తెల్లగా తయారవుతాయి. కొంచెం పసుపును కూడా శుభ్రం చేసుకోవడానికి వాడవచ్చు. ఇలా చేప ముక్కలను శుభ్రంగా కడుక్కుని ఒక ప్లేట్లోకి తీసుకుని వండుకోవడానికి రెడీ చేసుకోవాలి. మరిన్ని కిచెన్ టిప్స్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.